నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్లు అంటూ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం ప్రస్తుతం అయితే కనుక ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా దొంగ అన్నట్లుగా ఉంది ఈ వ్యవహారం అంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి నిజంగా దొంగ ఓట్ల అంశం ఏ విధంగా చూడాలి, అక్కడ అధికార పార్టీ చేసినటువంటి ఫిర్యాదు పైన ఏ విధమైనటువంటి చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది? ఇదే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ఈ రోజున అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు ప్రతిపక్షాలు చేరుస్తున్నాయి అంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ అంశాన్ని ఎలా చూడాలి అసలు? ఇది ఏంటంటే మీరే చెప్పారు, దొంగ అని అరిచినట్టుగా ఉంది అని. అది కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకు అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల్లో ఉండిపోయింది. వాళ్ళు ఎట్లా అంటే కింద స్థాయి అధికారుల నుంచి పైన తహసీల్దారు వరకు కూడా, కొంతమంది అయితే కలెక్టర్లు కూడా, వీళ్ళందరూ కూడా వైసీపీ ఎమ్మెల్యే చెబితే వచ్చిన అధికారులు. ఇది చెప్పటానికి ఎటువంటి భేషజాలు అక్కర్లేదు. ఎందుకు అంటే అక్కడ జరుగుతున్న పాలన అట్లా ఉంది. పోలీసులు సిఐ దగ్గర నుంచి అందరూ కూడా వైసీపీ నాయకులకి దండం పెట్టే వాళ్ళే ఉంటారు. ఇది అంతా కూడా సాక్ష్యాధారాలతో సహా అందరి దగ్గర ఉన్నాయి. మన ప్రకాశం జిల్లాలో చూస్తే 4 పోలీసు అధికారుల్ని ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. వాళ్ళని అక్కడ విధుల నుంచి తొలగించేసి డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసింది. ఎందుకో తెలుసా? దొంగ ఓట్లు చేర్పిస్తున్నారని. అంటే ఆ 4 పోలీసు అధికారులు తెలుగుదేశం దొంగ ఓట్లు చేర్పిస్తున్నారా? ఒక తహసీల్దార్ని చూసాం ప్రకాశం జిల్లాలో. ఒక తహసీల్దార్, మాకేం తెలుసండి, వాలంటీర్లు ఏ సమాచారం ఇస్తే ఆ సమాచారం మేము పెడుతున్నాం అని చెప్పాడు. వాలంటీర్లని వినియోగించకూడదు అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం గైడ్ లైన్స్ లేవా? మరి ఆ తహసీల్దార్ ఏం చేస్తున్నాడు? ఆ వాలంటీర్ని సస్పెండ్ చేశాడా? ఒక్క వాలంటీర్ని. అంత పెద్ద ఆఫీసరు, తహసీల్దార్ లాంటి ఆఫీసరు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థని ఎవరు పెట్టారు? వైసీపీ. ఈ వైసీపీ ఎమ్మెల్యేలు చెబితే వచ్చిన వాళ్ళు వాలంటీర్లు. ఈ విషయాన్ని మంత్రి అంబటి రాంబాబు చెప్పాడు, ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు, అందరూ చెప్పారు. వాస్తవం. మన మాట వినకపోతే వాలంటీర్ని తీసేయండి అని. ఎంతమంది వాలంటీర్లని వీళ్ళు పెట్టుకున్నారు, ఎంతమందిని రీప్లేస్ చేశారు? ఈ లెక్క ఏమన్నా ఉందా ఎవరి దగ్గరన్నా? లేదు. వాళ్ళు తీసేస్తారు, పెట్టుకుంటారు, వాళ్ళ మనిషిని పెట్టుకుంటారు. వాలంటీర్ ఇచ్చే సమాచారంతో ఓటర్ల జాబితాను తయారు చేస్తున్నారు అధికారులు. ఆ అధికారి ఎవరు? ఎమ్మెల్యే చెబితే వచ్చిన అధికారి. ఇటువంటి పరిస్థితుల్లో అక్రమాలు చేయడానికి ఎవరికి అవకాశం ఉంది? తెలుగుదేశానికి ఉంటుందా? జనసేనకు ఉంటుందా? సిపిఐ సిపిఎంకు ఉంటుందా? ఎవరికి ఉంటుంది? ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి. ఎగ్జాక్ట్లీ. అటువంటిది గగ్గోలు పెడుతున్నారు. ఫామ్ 6 దుర్వినియోగం అవుతున్నదని. ఫామ్ 7 దుర్వినియోగం అవుతుంది. ఫామ్ 6 అంటే కొత్త ఓటర్లను చేర్చటం. కొత్త ఓటర్లను చేర్చడానికి తెలుగుదేశం వాళ్ళు ఏదన్నా కొత్త ఓటర్ని చేర్పించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు వెరిఫై చేయాలి, వెరిఫై చేసిన దాకా చేయమంటారు. వైసీపీ లీడర్ సంతకం పెట్టి ఇచ్చేస్తే దాన్ని మొత్తం అది తీసుకు వెరిఫికేషన్ కూడా లేకుండా బూత్ లెవెల్ ఆఫీసరు వెళ్ళి క్షేత్రస్థాయిలో చేయాలి, పరిశీలన చేయాలి. ఆ పరిశీలన చేయట్లేదు. వైసీపీ వాళ్ళు ఇస్తే ఫామ్ 6 యాక్సెప్ట్ చేస్తున్నారు. ఫామ్ 7 ఇచ్చినా కూడా అంతే. ఫామ్ 7 వైసీపీ నాయకులు. కేంద్ర ఎన్నికల సంఘం ఏం గైడ్ లైన్స్ ఇచ్చింది అంటే ఫామ్ 7 ఒక వ్యక్తి 5 ఓట్ల కన్నా తీసేయడానికి వీల్లేదు. అంటే 5 ఫామ్ 7 మాత్రమే సబ్మిట్ చేయవచ్చు అని వాళ్ళు చెబితే, కేంద్ర ఎన్నికల సంఘం గైడ్ లైన్స్ ఉంటే 200, 300, 400 ఇవన్నీ ఫామ్ 7 వైసీపీ లీడర్లు చేస్తుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీని మీద చర్యలు లేవు అని చెప్పి తెలుగుదేశం మొత్తుకుంటుంటే వైసీపీ వచ్చి తెలుగుదేశం వాళ్ళు దొంగ ఓట్లు చేర్పిస్తున్నారు అని మీకు గుర్తుండే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఒక సందర్భంలో చెప్పాడు, దాదాపుగా 60 లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి, ఏపీలో దొంగ ఓట్లు ఉన్నాయి, అవి తీసేస్తున్నాం అన్నాడు. అదే ఆ సమాధానం. అంటే ఇటువంటి చర్యలు చేపట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు మొత్తంగా చూస్తే అండి, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ దొంగ ఓట్ల వైసీపీ పూర్తిగా బదనాం అయిపోయింది. రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలో అసలు ఇక్కడ డెమోక్రసీ లేదు. పాత బీహార్ కన్నా ఘోరంగా తయారైంది అనేది అక్రాస్ ది కంట్రీ స్ప్రెడ్ అయి ఉన్నది. దాని నుంచి తమని తాము సేవ్ చేసుకోవటానికి ఈ దొంగ ఓట్లను చేర్పిస్తున్నది వేరే వాళ్ళు, మేము కాదు, మేము సచ్చీలురం అని చెప్పుకోవటానికి వైసీపీ పడుతున్న తాపత్రయం ఇది. ఈ తాపత్రయం పడటంలో భాగంగా ఈ లెటర్ని
ఈ ఫిర్యాదుని పంపించారు. మీరు ఆ ఫిర్యాదుని మీరు చూస్తే అందులో తెలుగుదేశం పార్టీ ఎప్పుడో 8 ఏళ్ల కిందట 9 ఏళ్ల కిందటో సేవా మిత్ర అనే యాప్ పెట్టింది. ఆ యాప్ ద్వారా హైదరాబాద్కి సమాచారం ఇస్తున్నది, ఆ యాప్ ద్వారా దొంగ ఓట్లు చేర్పిస్తున్నదని ఇస్తారు. సార్, ప్రధానంగా ఇప్పుడు మీరు చెప్పిన అంశాన్ని చూస్తే ఆ ఫిర్యాదులో 5 ప్రాతినిధ్యాలు అంటే రిప్రజెంటేషన్స్ పెట్టారు. ఒకటి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అనేటువంటి ఒక వెబ్సైటు, అలాగే ఇంకొక వెబ్సైట్ ఏదో పొందుపరిచారు. వాటితో పాటుగా ఏపీ వర్సెస్ తెలంగాణ ఓటర్స్ అంటూ ఒక కొత్త అంశాన్ని తెచ్చారు. తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు అవి ఏపీలో ఓట్లు నమోదు చేసుకుంటున్నారు. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కావాలని కుట్రపూరితంగా చేస్తున్నారు. 4,30,000 దొంగ ఓట్లను గుర్తించాం మేము. అలాగే ఇదంతా కూడా యుఎస్లోను యూకేలో ఉన్నటువంటి ఒక సర్వర్లో దీన్ని పొందుపరుస్తున్నారు. దీనివల్ల ఓటర్ తాలూకు గోప్యతకి, ఆ సమాచార గోప్యతకి విఘాతం కలుగుతోంది అనేటువంటిది వాళ్ళ ప్రధాన ఆరోపణ. అదే చెప్తున్నా. ఇప్పుడు సేవామిత్ర యాప్ ఎప్పటిది, అది అసలు అది ఏంటి, దాని మీద వైసీపీ వాళ్ళు ఎట్లా దాడి చేశారు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా వైసీపీకి సహకరించింది, తెలుగుదేశాన్ని ఎన్నికల ముందర బదనాం చేయడానికి ఆ సేవామిత్ర యాప్ని ఎట్లా వాడుకున్నారనేది విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు తాజాగా ఏంటి అంటే ఈ జరుగుతున్న పరిణామాలు మీరు అడిగినట్టు ఆ సేవామిత్ర యాప్ మీద మళ్ళీ కంప్లైంట్ చేస్తున్నారు. సేవామిత్ర యాప్ ఎక్కడ ఉన్నది వాళ్ళే చెప్తారు లేదని, కేసు ఆల్రెడీ బుక్ అయి ఉన్నదని చెప్తారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఏవో కొత్త ఇంకొక, నేను కూడా కంప్లైంట్ చదివాను. మీరు చెప్పిన 5తో పాటు ఇంకొకటి కూడా ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. తెలుగుదేశం పార్టీ కొన్ని ఎన్నికల హామీలు ఇచ్చింది. ఒక 6 గ్యారంటీలని ఏదో సంథింగ్ చెప్పారు. ఆ గ్యారంటీలని ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా తప్పు ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఇదిగో అయ్యా, మీరు మాకు ఓటేస్తే మీకు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మీకు ఈ లాభాలు ఇస్తాము అని చెబుతుంటే అదిట ఎన్నికల నియమావళికి విరుద్ధంట అని వాళ్ళు ఫిర్యాదు చేస్తారు. అసలు ఇదేమిటో నాకైతే ఇప్పటికీ అర్థం కాల. ఇప్పుడు రాజకీయాలు ఎలా చేయాలో కూడా వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి. అంత ప్రతిపక్షం వాళ్లే చెప్తారు. ప్రతిపక్షం ఏమి హామీ ఇవ్వాలో కూడా వాళ్లే చెప్తారు. ఆ హామీని ఎట్లా చేయాలో కూడా వాళ్లే చెప్తారు. ప్రచారం చేసుకోవడం కూడా చేసుకోవాలా లేదా మనం చూసాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక చోట తెలుగుదేశం పార్టీ ఒక మహిళా కార్యకర్త ఈ 6 గ్యారంటీలని, అంటే మహాశక్తి పథకం, యువతకి దీపం పథకం, అలాగే అవును రైతు బంధు, బస్సులో ఉచిత ప్రయాణం మహిళలకి, సిలిండర్లు, రైతు నేస్తం, పూర్ టు రిచ్ పథకం, ఇవన్నీ కూడా ఒక కాగితం మీద ప్రింట్ చేసి ఆ అమ్మాయి ఇంటింటికి తిరిగి ఇస్తున్నది. మాకు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మీకు ఈ పథకాలు వస్తాయి, మీకు ఈ గ్యారంటీ, చంద్రబాబు నాయుడు గ్యారంటీ ఇస్తున్నాడు అని ఆ అమ్మాయి తిరుగుతూ ఉంటే 2 ఇళ్ళు తిరిగేటప్పటికి వైసీపీ నాయకుడు ఒక గూండా వచ్చి నువ్వెవరివి అసలు ఇక్కడ తిరగటానికి అని చెప్పి ఆ అమ్మాయిని బలవంతంగా ఆపాడు. ఆ అమ్మాయి ఆగలేదు. నువ్వెవరివి నాకు చెప్పటానికి, నేను ఈ ఏరియా మహిళని, ఈ ఏరియాలో ఉంటాను, నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని, నేను నా పార్టీ ప్రచారం నేను చేసుకుంటున్నా, నీ పార్టీ ప్రచారం నువ్వు చేసుకో, నువ్వు నన్ను అడ్డుకుంటావేంటని చెప్పి ఆ అమ్మాయి ఎదురు తిరిగితే స్థానికులందరూ వచ్చి ఆ వైసీపీ నాయకుడికి చెప్పారు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఆ అమ్మాయి ఏదో చెప్పుకుంటుందని. అంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తున్నది. అదే ఎందుకు చెప్తున్నానంటే ఈ సంఘటనలు మనం చెప్తున్న కారణం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ డెమోక్రటిక్గా వాళ్ళు హామీలు ఇచ్చారు. అవును, నువ్వు నవరాత్రాలని హామీ ఇచ్చావు, నువ్వు సంపూర్ణ మద్య నిషేధం అని హామీ ఇచ్చావు, నువ్వు సిపిఎస్ రద్దు అని హామీ ఇచ్చావు. తెలుగుదేశం వాళ్ళు వద్దని చెప్పారా? చెప్పలేదు కదా. నువ్వు వాళ్ళే ఏదో హామీలు ఇచ్చారు, మేము సిలిండర్లు మేము ఉచితంగా ఇస్తాము అని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. యువతకి మేము నిరుద్యోగ భృతి ఇస్తాము అన్నారు, ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. తప్పేంటి అందులో? ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కాబట్టి ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చుకోవటం ఆ రాజకీయ పార్టీకి రాజ్యాంగంగా. అసలు ఎన్నికల సమయం దగ్గర పడటం కాదు, తెలుగుదేశం పార్టీ ఎప్పుడో ప్రకటించింది, ఎప్పుడో చెప్పేసింది, అవును మేము అధికారంలోకి వస్తాము, వచ్చినప్పుడు ఇవి ఇంప్లిమెంట్ చేస్తాము అవును అని. ఎన్నికల టెంపో ఇప్పుడు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అదే ఇవన్నీ రాకముందరే తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోని ప్రకటించింది.
ఇప్పుడు జనసేన వచ్చి కలిసిన తర్వాత ఇంకో కొన్ని పాయింట్లు యాడ్ చేసి మొత్తం సమగ్రమైన మేనిఫెస్టోని రిలీజ్ చేస్తున్నారు. దీనికి వేరే విధమైన పేర్లు చెప్పి నువ్వు దీని మీద కంప్లైంట్ చేస్తే అయిపోతుందా? ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటారు. నువ్వు వాళ్ళ ప్రచారాన్ని అడ్డుకోవటానికి, వాళ్ళేదో దొంగ ఓట్లు చేర్పిస్తున్నారని చెప్పటానికి నువ్వు పడుతున్న తాపత్రయాన్ని చూస్తే నవ్వొస్తుంది అందరికీ. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే అధికారంలో ఉంది తమ పార్టీ, అధికారులంతా కూడా తమ మనుషులు, ఈ విధమైనటువంటి పరిణామాలన్నీ పెట్టుకుని ఈ రోజున ప్రతిపక్షాలు దొంగ ఓట్లు చేరుస్తున్నాయంటూ ఎలక్షన్ కమిషన్కి అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయడం చూస్తుంటే మాత్రం దొంగ అన్నట్లుగా ఉంది అనేటువంటి ప్రతిపక్షాల మాటలు కూడా వాస్తవంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజున మొత్తం ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని మళ్ళీ ఈ రోజున ప్రతిపక్షాలపైన బురద జల్లి మోసం చేసేటువంటి ఒక కుట్రలకైతే జగన్మోహన్ రెడ్డి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నాలు చేస్తోంది అన్నటువంటి భావన అయితే మాత్రం సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తారు.